అండ్ ఇప్పుడు మిథున్ గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మిథున్ గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. మిథున్ శంకర్ రెడ్డి గారు ఈ చిత్రానికి అద్భుతమైన డైలాగ్స్ని అందించారు. సో మనందరం అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ని ఆ డైలాగ్స్ ద్వారా ఎంజాయ్ చేయబోతున్నాము. సో రిక్వెస్టింగ్ మిథున్ గారు టు స్పీక్. ఫాదర్ అండ్ సన్ సినిమాలు అంతకుముందు చాలా వచ్చాయి కదా, ఇప్పుడు ఈ సినిమా దేనికి అనుకున్నప్పుడు ఫస్ట్ ఈ లైన్ వచ్చినప్పుడు మేము డిస్కస్ చేసింది ఒక విక్టోరియా డిక్సీ లాంటి బైసికల్ థీవ్స్ కానీ, రాబర్టో బెనింగ్నిది లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ కానీ, లేకపోతే ఒక ఇజ్రాయెల్ ఫిల్మ్ ఫుట్ నోట్ అని కానీ, లేకపోతే ఒక జపాన్ ఫిల్మ్ లైక్ ఫాదర్ అండ్ లైక్ సన్ అని కానీ, పర్షియన్ ఫిల్మ్ మాజిద్ది ఫాదర్ అనే సినిమా కానీ, లేకపోతే మన హాలీవుడ్లో విల్ స్మిత్ పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ కానీ, అలెగ్జాండర్ పైన డైరెక్ట్ చేసిన నెబ్రాస్కా కానీ, ఇవన్నీ కూడా ఒక ఫాదర్ అండ్ సన్ సినిమాలు. ఇవన్నీ మా ఫేవరెట్ సినిమాలు. గోపి బ్రోక్ కానీ నాకు కానీ ఇవి ఎప్పుడు మేము ఫేవరెట్ సినిమాలు అనగానే ఫస్ట్ చెప్పే ఒక 5 పేరుల్లో ఈ సినిమాలు ఉంటాయి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అయినా, రాబర్టో బెనింగ్నిది. సో బ్రో మనం ఆ స్టైల్లో తీయాలి బ్రో, మనం ఇది రావాలి, ఆ ఇంపాక్ట్ ఇవ్వాలి కొద్దిగా అనేది. బేసికలీ ఇప్పుడు ఎంత కమర్షియలైజ్ చేసినా సరే బేసికలీ ఇది ఫాదర్ సన్ సినిమా. అండ్ ఒక ఫాదర్ అండ్ సన్ సినిమా కాదు యాక్చువల్గా, ఇందులో ఒక 2 fathers and 2 sons, వేరే ఇంకో ఫాదర్ అండ్ సన్ డియో కూడా ఉంది. అంటే ఒక కాంట్రాస్ట్ చూపిస్తున్నాము. ఒకటనే కాదు, అంటే ఫాదర్స్కి సన్స్కి అనేది చాలా డైనమిక్స్ వేరువేరుగా ఉంటాయి. ఒక్కొక్క ఇంట్లో ఒక్కో రకంగా ఉంటుందన్నమాట. సో వాటిని మేము డిస్కస్ చేస్తున్నాం. అంటే చిన్నప్పటి నుంచి మనం ఫాదర్ని హీరోగా ఫీల్ అవుతూ ఉంటాం. ఆ ఫాదర్ కూడా ఇప్పుడు తన కొడుకు హీరోగా ఫీల్ అవుతున్నాడని కొంతమంది ఫాదర్లు వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వడం కోసం అప్పులు చేస్తారు కావాలంటే, కొంతమంది ఒక అడుగు ముందుకేసి తప్పులు కూడా చేస్తారు. అంటే ఇప్పుడు సరే ఫాదర్ ఒక మంచి లైఫ్ ఇవ్వడం కోసం తప్పు చేశాడు, అప్పుడు సమాజం అంతరికి ఇలా సొసైటీకి లా పరంగా మేబీ అతను రాంగ్ అవ్వ ఉండొచ్చు, విలన్ అయ్యి ఉండొచ్చు. బట్ హౌ ద సన్ విల్ ఫీల్. లెటర్స్ అజ్యూమ్ ఒక కానిస్టేబుల్ ఉన్నాడండి, అతనికి ఒక మిడిల్ క్లాస్ కానిస్టేబుల్ ఉన్నాడు. వాళ్ళ అబ్బాయి ఐఫోన్ అడిగాడు. జనరల్గా అయితే అతని ఇన్కమ్కి ఐఫోన్ కొనాది కాదు. కొడుకు అడిగాడు, కొడుకు అడిగిందంతా ఇస్తున్నా కదా అని లంచం తీసుకోవడం మొదలుపెట్టాడు. తను దొరికిపోయాడు లంచం తీసుకుంటూ. ఇప్పుడు సొసైటీ పరంగా లా పరంగా అతను విలను. కానీ హౌ సన్ విల్ ఫీల్, ఆ కొడుకు ఎలా ఫీల్ అవ్వాలి? పాపం ఆ కొడుకు కోసమే కదా అతను తీసుకుంది. మేబీ అతను చేసిన తప్పే ఉండొచ్చు, అది అబ్సల్యూట్లీ కరెక్ట్ అనేది తప్పే. కానీ హౌ సన్ విల్ ఫీల్, ఇప్పుడు ఆ సన్ స్టిల్ ఇంకా వాళ్ళ ఫాదర్ని హీరో అనుకుంటే వీ కెన్ అండర్స్టాండ్ దట్ ఈస్ రీజనబుల్. లైక్ ఇప్పుడు ఒక ఫాదర్ ఆఫ్ ది నేషన్ ఉన్నాడండి మన గాంధీజీ గారు. గాంధీజీ గారు వాళ్ళ అబ్బాయి, పెద్ద అబ్బాయి హిరాలాల్ గాంధీ, ఆయనకి వాళ్ళ ఫాదర్ అంటే అస్సలు పడతాం. బట్ గాంధీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ది నేషన్. ఒక కంట్రీకే ఫాదర్ అని మనంతా డిసైడ్ అయ్యాం. కానీ హిరాలాల్ గాంధీకి మాత్రం ఇప్పుడు గాంధీ ఒక ఎగ్జాంపుల్, గాంధీ గారు యాక్చువల్గా విదేశీ వస్తు బహిష్కరణ ఇస్తే హిరాలాల్ గాంధీ బ్రిటన్ నుంచి క్లాత్ ఇంపోర్ట్ చేసుకొని ఆ బిజినెస్ మొదలుపెట్టాడు. జస్ట్ వాళ్ళ ఫాదర్ కోపం తెప్పించడం కోసం. ఆ పెద్ద మంచి బిజినెస్ మ్యాన్ కూడా కాదు, యాక్చువల్గా బ్యాడ్ బిజినెస్ మ్యాన్ ఆయన. బట్ స్టిల్ వాళ్ళ ఫాదర్కి ఇబ్బంది పెట్టడం కోసం. ఎందుకని గాంధీ గారికి ఉంది స్వతంత్ర ఇచ్చ, కానీ హిరాలాల్ గాంధీ గారికి లేదు కదా. అంటే హిరాలాల్ గాంధీ గారి చైల్డ్హుడ్ ఎలా ఉండొచ్చు అంటే, నేను ఫర్ ఎగ్జాంపుల్ చెబుతున్నా, మేబీ హిరాలాల్ గాంధీ గారు స్కూల్ నుంచి వచ్చి అమ్మా ఇట్లా మన సెంటర్లో గుజరాతీ బఫే తాలి పెట్టారు, మనం ఫ్యామిలీ అంతా వెళ్దామా, మన మెహతా ఫ్యామిలీ షా ఫ్యామిలీ అందరూ వెళ్ళారు, మనమే వెళ్దామా అంటే, లేదమ్మా నాన్నగారు ఇవాళ నుంచి ఉపవాసం చేస్తున్నారు, అదే నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇప్పుడు ఆయనకి నిరాహార దీక్ష పాపం స్వంతం కోసం ఆయన చేస్తున్నాడు, మనందరికీ ఆయన హీరోనే. కానీ పాపం హిరాలాల్ గాంధీకి అది లేకపోవచ్చు కదా. పాపం ఆయనేమో మామూలుగా స్కూల్ నుంచి వచ్చి ఫ్యామిలీతో పాటు ఏదన్నా భోజనానికి వెళ్దాం అనుకోవచ్చు. లేకపోతే మేబీ ఇంకోసారి వచ్చి ఇట్లా రేపు పేరెంట్స్ మీటింగ్ ఉంది, నాన్ని సౌత్ ఆఫ్రికాలో బ్లాక్ కోట్ ఉంది కదా అది వేసుకొని రమ్మను, మంచి హీరో లాగా ఉంటాడంటే, లేదమ్మా నాన్న బట్టలు వేసుకోవడం మానేశాడు, ఓన్లీ గోచే పెట్టుకుంటాడు అంటే, అప్పుడు హిరాలాల్ గాంధీ ఎలా ఫీల్ అయ్యి ఉంటాడు? మేబీ హీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ది నేషన్. హిరాలాల్ గాంధీ విలన్ అని ఫీల్ అయితే వీ కెన్ అండర్స్టాండ్ కదా, అండర్స్టాండబుల్. సో నేను చెప్పేది ఏంటంటే, ఒక ఫాదర్ గొప్పతనం అతను ఇచ్చిన ఆస్తులతోనో అప్పులతోనో కాదు, అతని ఎఫర్ట్స్తో, పిల్లల కోసం పెట్టిన ఎఫర్ట్స్తో మనం కొలవాలి. సో అటువంటిదే. సో కొంతమంది ఎఫర్ట్స్ పెట్టడం ముఖ్యం. కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది అవ్వకపోవచ్చు. బట్ వాళ్ళు ఏం చేశారు, పిల్లల కోసం ఎంత టైం స్పెండ్ చేశారు అంటే, చాలామంది ఇప్పుడు మనం హాలీవుడ్ సినిమాలు చూస్తుంటే ఈ బ్లాక్ కమ్యూనిటీలో దాదాపు అందరూ సింగిల్ పేరెంట్సే ఉంటారు. ఆ ఫాదర్లు పిల్లలు పట్టుకొని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ జనరల్ జరుగుతూ ఉంటుంది. సో రామ్ గోపాల్ గారు ఒక ఇంటర్వ్యూలో చెబుతారు, ఒక జంట ఒక పేరు ఒక ఆఫ్ స్ప్రింగ్ అంటే వాళ్ళకి పుట్టిన పిల్లల్ని మదర్లీ ఇన్స్టింక్ట్స్ ఉండిద్ది. అంటే పిల్లలకి పోషించాలి, పెద్ద చేయాలి, వాళ్ళకి అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలనేది. జనరల్గా మేల్ పార్ట్నర్కి అది ఉండదు, నిజంగా అది ఉండదు. యాక్చువల్లీ న్యాచురల్ ఇన్స్టింక్ట్గా అది రాదు. ఏది పిల్లల్ని మనం ఇది చేయాలి. అందుకే ఫాదర్స్ రకరకాలుగా ఉంటారు. ఒక్కోసారి కొంతమంది ఫాదర్లు ఏమో బాగా ఎంటబడి ఉంటారు, ఒక్కోసారి ఏమో వాళ్ళకి ఇల్లు వెళ్ళిపోతూ ఉంటారు, కొంతమంది స్ట్రేంజర్స్గా ఉంటారు, కొంతమంది సపోర్ట్ పిల్లర్స్గా ఉంటారు, కొంతమంది ఒకే ఇంట్లో ఉంటున్నా అసలు ఈ పిల్లగాడు ఏ క్లాస్ చదువుతున్నాడో తెలియదు, కొంతమంది చిన్నప్పటి నుంచి ఫ్రెండ్గా ఉన్న మన లవ్ మ్యాటర్ రాగానే విలన్లు అయిపోతారు.
అందుకే ఫాదర్లతో అనేది కొద్దిగా డిఫరెంట్ డైనమిక్స్ ఉంటాయి అనమాట. ఆ డైనమిక్స్ని ఎక్స్ప్లోర్ చేయడం కోసం రకరకాల కంట్రీస్లో రకరకాల డైరెక్టర్స్ చాలా ఎక్స్ప్లోర్ చేశారు. నెబ్రాస్కా కానీ, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ కానీ, లేకపోతే ఫుట్ నోట్ కానీ, ఈ సినిమాలన్నీ. సో మేమన్నీ ఈ సినిమా లైన్ మా దగ్గరకు వచ్చినప్పుడు గోపీపురు కానీ నేను కానీ మేము అనుకుంది అరే ఈ సినిమా సారీ టు ఇంటరప్ట్ యూ, బట్ వీ హ్యావ్ అవర్ స్పెషల్ గెస్ట్ Yeah. సందీప్ కిషన్ Sure, గారు sure, కమింగ్. sure. సో మన ఇద్దరం కలిసి ఆయన ఇన్వైట్ చేద్దాము. Yeah. సో We have you, we have you, we have you.